మామిడి పూత దశలో మేజర్గా రసం పీల్చి పురుగుల యొక్క బెడద అనేది చాలా వరకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ రసం పీల్చి పురుగులలో మొదటి స్థానంలో ఉన్నది వచ్చేసి బ్లాక్ థ్రిప్స్. దీన్నే మనం థ్రిప్స్ పార్ఫిపైనస్ అనేది అంటూ ఉంటాము. సో ఇటువంటి దానికి ఎలాంటి కెమికల్స్ అనేది వాడుకోవాలి, దీనిని 3 దశలలో కెమికల్స్ వాడుకోవచ్చు. మొదటగా వచ్చేసి టోల్ఫెనోప్రైడ్, ఇది 2 ml/లీటర్ గా వాడుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి డాక్టర్ ఎలిమినేటర్, ఇది 2 ml/లీటర్ గా స్ప్రే చేసుకున్నట్టయితే కంట్రోల్ అనేది చాలా వరకు మంచిగా జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఫిప్రోనిల్, దీన్ని కూడా థర్డ్ స్ప్రేయింగ్ గా వాడుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఈ 3 స్ప్రేయింగ్లని కంటిన్యూస్ గా వాడుకున్నట్టయితే మనకు చాలా వరకు మీరు మామిడి రైతులు ఈ బ్లాక్ థ్రిప్స్ ని అరికట్టవచ్చు. అలాగే ఎవరైతే మామిడి రైతులు ఆర్గానికల్ గా మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటామో దీన్ని కంప్లీట్ గా బవేరియా బెసియానా అండ్ వర్టిసిలియం లెకానిని 1:1 కాంబినేషన్లో పైపాటుగా స్ప్రేయింగ్ చేసి కింది పాటుగా బవేరియా బెసియానా వర్టిసిలియం లెకానిని కింది పాటుగా డ్రెంచింగ్ కూడా చేసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి 5 ml/లీటర్ బవేరియా 5 ml అండ్ వర్టిసిలియం 5 ml 1 లీటర్ నీటికి చొప్పున పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి. అలాగే 250 grams బవేరియా బెసియానా అండ్ వర్టిసిలియం లెకానిని 250 grams ని ఒక 5 చెట్లకు కలిపి వేసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది.